గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేంది ప్లేటు చట్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? చూసారు కదా, దోశలు కానీ, కారం దోశలు కానీ, పప్పుల చట్నీ కానీ ఎంత బాగా అయితే వచ్చినాయో. గ్రైండర్కి వేయకుండా, మిక్సీకి వేయకుండా దోశ అస్సలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. సూపర్ టేస్ట్గా వచ్చింది. నిజంగా ఇలా కూడా దోశ పిండి తయారు చేసుకోవచ్చు అని నాకు ఈ మధ్య తెలిసిందండి. ఇడ్లీ పిండి కూడా మిక్సీ పట్టకుండా, గ్రైండర్కి వేయకుండా చేస్తారని నాకు ఇప్పుడే అర్థమైంది. అసలు తింటుంటే ఎంత టేస్ట్గా ఉందంటే ఆ కారం దోశ, పప్పుల చట్నీ, ఉల్లిగడ్డ చట్నీ అంత బాగుందండి. ఈ దోశ పిండి నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. అయితే ముందుగా మా వీడియోలు చూస్తున్న మీ అందరూ ఒక లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి. ఈ దోశ పిండి నేను ఎలా ప్రిపేర్ చేశానని చూపిస్తాను. దోశ అయితే సూపర్గా ఉందండి. నేనైతే కొలత వేసి కలిపేది అయితే చూపించలేకపోయాను, కానీ కుదరలేదు. ఇప్పుడైతే మీకు ఇలా పొంగింది కాబట్టి దాని కొలతలు అయితే చెప్తున్నాను. ముందుగా నేనేం చేశానంటే బియ్యం కడిగి ఆరబోసి మిల్లి పట్టించి పిండి చేసి పెట్టుకున్నా. సరే, ఈ పిండితో దోశ పిండి ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి దోశ పిండి అయితే ప్రిపేర్ చేశాను. ఒక కప్పు కొన్ని మినపప్పు అయితే తీసుకొని దాంట్లో కొంచెం మెంతులు, కొంచెం పచ్చెనపప్పు వేసి మిక్సీ పట్టేశాను. బాగా మెత్తగా మిక్సీ పట్టేసి పిండిని కొలత తీసుకున్నాను. కప్పు మినప్పిండి, 4 కప్పుల బియ్యం పిండి కలిపి ఉదయాన్న 11 గంటల కాడ కలిపి పెడితే నైట్ చూడండి 7 గంటలకల్లా ఎలా పొంగిందో. చూసారా ఎంత బాగా వచ్చిందో. కాకపోతే ఏమైందంటే మీకు నేను కొలతల వీడియో అయితే చూపించలేకపోయాను. ఇలా పొంగింది కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇలా చూపిస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. చాలా బాగా అయితే వచ్చినాయి దోశలు. ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డల చట్నీ ఎలా చేశాను అనేది చూపిస్తాను, చూసేయండి. ముందుగా 6 ఉల్లిపాయలు అయితే తీసుకొని పై పొక్కు అంతా తీసేసి కడిగి ఇలా మధ్యలో తొడిమైతే తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లోకి 7 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకున్నాను కదా. ఈ ఉల్లిగడ్డలు దోశలోకి చట్నీ పైన దోశ పైన పోసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు ఇలా తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ ఈ మిరపకాయలో పక్కన పెట్టేసుకోవాలి. ఈ మిరపకాయల్లోకి ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఎందుకు ఒక ఉల్లిపాయ తీసుకున్నా అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసేసి ఇలా ముందుగా ఈ ఒక ఉల్లిపాయ ఈ మిరపకాయలన్నీ బాగా గుజ్జేయాలాగా పట్టుకోవాలండి. ఈ చట్నీ మనం రోట్లో దంచుకున్నట్టు చేసుకోవచ్చు, కచ్చాపచ్చ. చూసారా ఎంత బాగా మెత్తగా చేసుకున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా ఉల్లిపాయలు కూడా కొంచెం ఇలా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసిన తర్వాత మిక్సీ అంతా బర్రని తిప్పేద్దండి. ఒక్క తిప్పు అలా తిప్పేసి ఒక తిప్పు తిప్పుకుంటూ చూసుకోండి. చూసారా ఎలా వచ్చింది చట్నీ? ఇలా కచ్చాపచ్చాగా కూడా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఉల్లిగడ్డ చట్నీ అయితే మాత్రం ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడు మనం రోట్లో దంచుకున్నట్టు వస్తుందండి. మనం రోట్లో దంచుకునే ఓపిక లేనప్పుడు ఏంటంటే రోట్లో దంచుకుంటే సరిపోదు. చూసారు కదండి, ఉల్లిగడ్డ చట్నీ అయితే రెడీ అయిపోయింది, సూపర్గా ఉంది. ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డ చట్నీ చేశానని చెప్పేసి మా అమ్మాయి నాకు వద్దంటే మా అమ్మాయి కోసం నేను మళ్ళీ పప్పుల చట్నీ చేయాల్సి వచ్చింది. చూసారు కదండి, నేనైతే ఎప్పుడైనా సరే ఇలా 2 రకాల చట్నీలు అయితే చేస్తాను. ఇప్పుడు నేను ఆ ప్రిపేర్ చేసిన పిండితో దోశ ఎలా పోస్తానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా పెనం హీట్ ఎక్కిన తర్వాత ఒక నీళ్ళకర్ర తీసుకొని రుద్దుకోవాలి. చూసారు కదండి, దోశ అయితే మాత్రం కారం దోశ తింటుంటే ఉంటుందండి. దీంట్లోకి అయితే పప్పుల చట్నీ కూడా అవసరం లేదు, అంత టేస్ట్గా ఉంటుంది. దోశ పతలాగా ఇలా రుద్దుకున్న తర్వాత దానిపైన ఒక స్పూన్ మన ఎర్రకారం వేసేసి ఇలా మొత్తం అప్లై చేసేసి బాగా కాలనిచ్చి మనకి ఎంత నూనె కావాలో అంత నూనె వేసుకొని ఇలా అయితే మాత్రం అసలు మా పెనం అయితే అస్సలు అంటుకోవడం చాలా బాగా వస్తుంది. ఈ పెనానికి ఉన్న చాలా చరిత్ర 30 సంవత్సరాల నాటి పెనము మీకు మళ్ళీ కూడా చూపిస్తున్నానండి, మీకు ఏంటంటే అర్థం కావడం కోసం. అసలు నిజంగా మా వారు కానీ మా అబ్బాయి కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ దోశలు అయితే మాత్రం. పైన కారం దోశలు, ఏ కారం దోశలు మనం బయట తెచ్చుకోవాలని చాలా అవుతుంది కదా, అందుకని ఇంట్లో ఇలా కూడా చేసుకోవచ్చండి. మనం మిక్సీ పట్టకుండా గ్రైండర్కి వేయకుండా దోశపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు మిక్సీ సరిగ్గా పని చేయట్లేదు, గ్రైండర్ సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పేసి ఒకసారి అయితే ట్రై చేశాను. కాకపోతే మనం నానబెట్టుకున్న పప్పుకి ఈ పొడిపిండి కలుపుకునే దానికి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. దోశ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ అండి, చాలా బాగుంటుంది. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.